సర్వాధికారి వందనాలు. ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా అని ఇటు పరిచర్యలో నువ్వు మాకు తోడుగున్నాని ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీ మరణ పునరుద్ధానంలో మమ్మల్ని పాలువారుగా చేసినందుకు నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. భారతదేశంలో 4,60,000 మంది 60,000 గ్రామాల్లో సువార్త అందలేదు. ఒక్కసారి కూడా వినలేని ప్రభు యొక్క సువార్తను ఆ గ్రామాల్లో వినిపించేలాగన దేవ రక్షించబడి నరకం తప్పించబడిలాగన భారతదేశంలో దేవా ఉంటున్న దేవా చనిపోతూ నేను వారు చనిపోయే ముందు నేను మరణాపేక్ష కలిగిన వారిలో కూడా నీ రక్షణ కార్యాన్ని జరిగించు. ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి పోకుండా నీ సహాయము దయచేయి దేవా. వారు మరణించక మునిపే వారికి దీర్ఘాయువు అనుగ్రహించి అయా వారి లోకంలో కన్ను మూసే ముందే దేవా సిలువలో అయా ఒక దొంగ పశ్చాత్తాపడి నీ రాజ్యమును సంపాదించుకున్నట్లుగా వారిని కూడా రక్షించమని దేవా నీ లేఖనాల ద్వారా వాక్య తెలుగులో మాతో మాట్లాడమని యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు వారి కుటుంబాల కొరకు నాయన భర్త భార్య వారి పిల్లలు వారు కలిగిన సమస్యల కొరకు నీ పాదాలకు వస్తున్నాను. అలాగే ప్రభువా యూట్యూబ్ పరిచర్యలో వినలేని వారి కొరకు, అన్యజనుల కొరకు, సేవకుల కొరకు, పరిశుద్ధుల కొరకు ప్రపంచంలో ఈ దినం వరకు కూడా వినలేని వారు వినేలాగున వారిలో కూడా దేవాని వాక్యం వినడానికి వారిని ప్రేరేపణ కలుగు చేయి. మాట్లాడి నీ సహాయము దయచేయమని దేవాని పరలోకం నుంచి మా మధ్యకు వచ్చి నీ వాక్యం తెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమామృతధారల చెందిన మన యేసుకు సమ్మమెవరు? ప్రేమామృతధారల చెందిన మన యేసుకు సమ్మమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చవియే ప్రేమామృతధారల చెందిన మన యేసుకు సమ్మమెవరు? ప్రేమామృతధారల చెందిన మన యేసుకు సమ్మమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెనురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెనురారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాపుల రాక్షకుడేసు, పాపుల రాక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారల చెందిన మన యేసుకు సమ్మమెవరు? ప్రేమామృతధారల చెందిన మన యేసుకు సమ్మమెవరు? ఎఫెసీ పత్రిక 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారము ఉండినప్పుడు
సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆ శ్రేష్ఠ గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది. సుఖదుఖములో ఆ శ్రేష్ఠ గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియులైన అన్యజనులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మమ్మల్ని ప్రేమించి దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో దేవుని వాక్యాన్ని వింటున్న వారందరి కొరకు మేము అనుదినము ప్రార్థన చేయుచున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయుచున్నారని నమ్ముతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ కనుక 2వ అధ్యాయంలో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించెను. ఆయన మన పాపమును తీసివేయడానికే ఏ పాపము లేని వాడి లోకంలో జన్మించాడు. రెండోది, వారు వాయుమండల అధిపతి అనగా గనుక సైతానుడు నుంచి అనేక మంది ప్రజలు గలతీ ఎఫెసీ సంఘస్థులు సాతాను యొక్క బంధకాల నుంచి, సాతాను కలిగించే పాపముల నుంచి విడిపించడానికి వాడి శక్తిని అధిగమించాలి అంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున, అంటే ఈ యుగము చొప్పున నడుచుకున్న వారు ఎవరు అంటే నామకార్థ క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, ఆదివారం క్రైస్తవులు, అలవాటు క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు, వేషధార క్రైస్తవులు. వాడి యొక్క ఉరిలో చిక్కి జీవగ్రంథమందు పేరు లేని వారందరూ కూడా పాపము చేస్తూ కనుక వాడు చెప్పినట్లుగా శరీర కోరికలు, మనసు కోరికలను నెరవేర్చి వాడు ఏమి చేస్తున్నాడు అంటే పాప స్వభావ సిద్ధమైన మనసు, పాత స్వభావము, పాత పాపములను ప్రేరేపించి పరిశుద్ధుల ఎడల పడగొట్టాలని, సేవకుల్ని పడగొట్టాలని, కనుక ఆత్మీయుల్ని పడగొట్టాలని, రక్షించబడి వారిని పడగొట్టాలని, వారందరినీ వారితో పాటు, అందుకే మనం మత్తయి 20వ అధ్యాయం చూసి ఏర్పరచబడిన వారిని సహితము వాడు మోసం చేసి చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. శరీరము మనసు కోరికలు నెరవేర్చేవాడు, అడగొట్టేవాడు ఎవడు అంటే సైతానుడు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. మునుపు ప్రభువుని ఎరగని వారమై కనుక తిని, త్రాగి, ఆడి, కూర్చుని, వ్యభిచరించి, సనిగి, శోధించి, ఆయనకి విరోధంగా మాట్లాడి శరీర కోరికలు, మనసు కోరికలు, మునుపు అనేకమైన పాప నీచ కార్యాలు చేసిన మనల్ని కడమవారు వలె స్వభావ సిద్ధముగా, అంటే కడమవారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తునీకరించి ఈ లోకంలో పాపమే, డబ్బే, ధనమే, ఈ లోకంలో భోగభాగ్యాలే అనుభవించాలి అనుకున్న వారందరూ కడమవారు వలె మనమును దైవగ్రాహ్యతకు పాత్రలమై నిత్య నరకానికి వెళ్లకుండా ఉండడానికే మన అపరాధం నిమిత్తం, మన పాపం నిమిత్తము ఆయన మరణించి మృత్యుంజడే తిరిగి లేచి మనల్ని తనతో పాటు తన రాజ్యంలో ఉండులాగున నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజడే తిరిగి లేచి తన రక్తము ద్వారా మన పాపమును పరిహారించాడు. 4వ వచనంలో మనం గమనిస్తే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు, అంటే దేవుని ఉగ్రతకు పాత్రులుగా గనుక దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. నరకానికి, సాతానికి వారి దూతలకు సిద్ధపరచబడిన నరకానికి పోకుండా ఉండడమే ఆయన రక్తములో కడగబడ్డం, ఆయనతో చనిపోయి ఆయన కొరకే జీవించి, ఆయన కొరకే, ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులుగా జీవించడమే దైవోగ్రతను తప్పించుకొని, నరకము తప్పించుకొని
నిత్యరాజ్యమైన మోక్షములో ప్రవేశించడము ఆయన ప్రేమై ఉన్నది. 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముతో చచ్చిన వారమైనప్పుడు సహితము మన ఎడల తన మహాప్రేమ చూపి. గమనించారా? మన అపరాధముల చేత పాపము చేత చనిపోయిన మనము సాతానుడు పాపము చేయించి తనతో పాటు నిన్ను నన్ను తోడు రమ్మని నరకానికి వాడు మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడేవాడుగా ఉన్నట్టుగా కనుక వాడిని కుయుక్తిలో నుంచి వాడి పాపములు, మోసం, అన్యాయం, చెడుతనం, అక్రమం, త్రాగుడు, వ్యభిచారం, జూదము ఈ పాపములన్నీ చేయించింది ఎవరు అంటే సైతానుడు. వాడి నుంచి మనల్ని విడిపించడానికి కరుణా సంపన్నుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములో పుట్టి పాపములో జీవించి పాపము చేసి పాపములో చనిపోతే వాడితో పాటు నిత్య నరకానికి మనం వెళ్లకుండా ఉండడానికే తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో రక్షించబడిన సేవకులు, రక్షించబడిన విశ్వాసులు, పరిశుద్ధులు సంఘముగా కూడుకొని జీవవాక్యం చేత పట్టుకున్న లోకములో ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించిన దేవుని సేవకులైతేనేమి, పరిశుద్ధులైతేనేమి వీరందరూ ఆయన కరుణా సంపన్నుడైన ఆయన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి మీ నుండి స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని నా రాజ్యము తీసుకెళ్తున్న అని ఆయన కృపచేతే మనల్ని రక్షించాడు. కారణం ఏంటి? ఎవరైతే ఆయన మాట వెనక శరీరాశలు, నేత్రాశ, జీవడంబము, శరీర కోరికలు, మునుపు అనుసరించిన ఆ పాపం క్రియలు, మునుపు అనుసరించిన దేవుని ఉగ్రత, ఆ నరకానికి వెళ్ళే పాప కార్యాల అన్నిటి నుంచి విడిపించడానికి తన మహాప్రేమ చేత నువ్వు చేసిన పాపం కొరకే ఆయన చేతులు మేకులు ఇవ్వబడ్డాయి. నువ్వు చేసిన పాపం కొరకే ఆయన కాలికల మేకులు ఇవ్వబడ్డాయి. నువ్వు చేసిన చెడు చూపులు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు తలంపుల కొరకే ఆయన తలకు ముళ్ళకీట ఇవ్వబడ్డది. నీ దేహంతో చేసిన పాపం కొరకే ఆయన 39 కొరడా దెబ్బలు కుట్టారు. నీవు చేసిన దేహంతో చేసిన పాపం కొరకే ఆయన ప్రక్కలో బల్లిపోట కూడబడ్డది. నువ్వు చేసిన పాపముల కొరకే ఆయన కనుక సిలువలో నీ పాపము శిక్ష కొరకు ఆయన శిక్ష అనిపించి నిన్ను శిక్ష నుంచి నరకము నుంచి విడిపించి తనుండే నిత్యరాజ్యమైన మోక్షములో నిన్ను నన్ను ఉంచడానికే తన మహాప్రేమ చేత ఆయన కరుణా సంపన్నుడై ఉండి తన యొక్క నా పాపములను క్షమించగలిగే దేవుడుగా నిన్ను నన్ను రక్షించి ఆయన రాజ్యములు ఉంచడానికి ఆయనకి ఇష్టపడ్డాడు. 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అధికమైన తన కృపా మహిమాదర్శమును రాబో యుగములో కనపరచు నిమిత్తం. కానీ క్రీస్తు యేసు మనకు చూపిన ఉపకారము అత్యధికమైనది, కృపా మహాదర్శమైనది, రాబో యుగములో కనపరిచే ఆయన ప్రేమకు నీవు నేను ఏమిచ్చినా, కోట్ల రూపాయలు ఇచ్చినా, కనుక మనము ఆయన కొరకు ప్రాణం పెట్టిన, మనం ఆయన కొరకు ఎంత త్యాగపూరితమైన జీవితం ఏది మన జీవితం ఏది ఆయనకి ఇచ్చినా ఆయన రుణమును తీర్చలేము. కారణం ఏంటి? ఆయన ఎంత ప్రేమ గలవాడు అని మన లేఖనంలో రోమపత్రిక 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ప్రేమ ఎంత గొప్పది అని మనం గమనించినట్లయితే చూడండి 30వ వచనం 8:30 ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్త మనకి ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనను కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినవల్ల మేము వధింపబడిన వారము, కోతకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం.
మరణమైనను జీవమైనను దేవదూతలను ప్రధానులను ఉన్నవైనను రాబోవైనను అధికారులను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాం. గమనించారా? ఇంతగా మనల్ని ప్రేమించే దేవుడు ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు. బయలు చెప్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అని నరుడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అని మనం గమనిస్తే ఆయన మన ఎడల ఉపకారములు చేశాడు, అత్యధికమైన కృపా మహదర్శిము చూపాడు, రాబో యుగముల్లో కనపరిచే వాటన్నిటినీ మనకు అనుగ్రహించి నిత్య రాజ్యంలో కూడా ఆయనతో మనం ఉండాలని ఇష్టపడిన దేవుడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. దేని కొరకు మనం రక్షించాడు అంటే, దేని కొరకు మనం ప్రేమించాడంటే, దేని కొరకు మన పాపం నుంచి మన అపరాధం చచ్చిన మనల్ని బ్రతికించాడు అంటే, తనతో పాటు నిత్య రాజ్యములో, పరలోకములో, వైకుంఠములో, మోక్షములో, మహిమారాజ్యములో ఆయనతో కూర్చోవాలని, ఆయనతో ఉండాలని, నేనుండే స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని ఆ పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పిన దేవుడు ఆయన ప్రేమ ఈ మట్టి పెదవులతో, ఈ మట్టి నాలికతో వివరించలేము, వర్ణించలేము. ఆయనకి ఏమిచ్చినా ఆయన్ని రుణమును మనము తీర్చలేని వారమై ఉన్నాం. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని మనం ఒక మాటను గమనించినట్లయితే చూడండి, ఈ లేఖనంలో మనం ఒక మాట గమనిద్దాం. చూడండి, ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయంలో చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పది. 8వ వచనం, తుదకు మీరందరూ ఏక మనసుకులే ఒకరు సుఖ దుఃఖముల యందును ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనసుకుల ఇందుడి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతున్న గనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషునైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచిదనమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధాన వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవగాని ప్రభువు ముఖము కీడి చేయవారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులు. వారి బెదిరింపునకు భయపడకూడి. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు. ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపడుదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం ఇలాగున్న ఎడల కీడి చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దేవుని ప్రేమ ఇంత గొప్పది. ఆయన ప్రేమకు ఏమి ఇవ్వగలం? ఆయన ప్రేమకు ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలము అంటే ఏమీ ఇవ్వలేము. చూసారా, మనలను తనతో పాటు కూర్చుండబెట్టి మన క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అంటే ఎక్కడి నుంచి లేపుతాడు? సమాధి నుంచి లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టడానికి ఇష్టపడ్డాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. గమనించారా? దేని ద్వారా పరలోకము, దేని ద్వారా పాపం నుంచి విడుదల, దేని ద్వారా ఆయన ప్రేమ, దేని ద్వారా మనము ఆయన చేత రక్షించబడ్డాము. ఆయన ఉపకారమున మహత్కార్యమును ఆయన ఆశ్చర్యమైన క్రియను అనుభవించి చనిపోయి క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేచి ఆయనతో కూర్చుండి నిత్యరాజ్యం మోక్షములు ఉండడానికి దేని కొరకు అంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము చేత కృపచేత మీరు రక్షింపబడివారు అని అన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే.
కనుక మనము ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఎప్పుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు అని మనం గమనిస్తే 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములు ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదర్శమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. గమనించారా? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఏ కృప? ఆయన ప్రేమ. దేని చేత రక్షించాడు అంటే నువ్వు నరకానికి వెళ్ళకుండా. ఎందుకు రక్షించాడు అంటే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము తనతో కూర్చుండాలి, తనతో రాజ్యంలో ఉండాలి, తనతో ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి అనేదే ఆయన నీ నుంచి కోరుకోవడానికే నేను ఎన్నుకున్నాను. దేని చేత రక్షించాడు అంటే గనుక మనం గమనిస్తే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే, విశ్వాసం ద్వారా, విశ్వాసం బట్టి రాజ్యములు జయించారు. విశ్వాసం బట్టి రాహాబు వేశ్య తన ఇంటి వారిని రక్షించుకుంది. విశ్వాసం బట్టి కనుక ఆ యొక్క జైలధికారి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. విశ్వాసం బట్టి ఆ లూదియా స్త్రీ తన ఇంటి వారిని రక్షించుకోగలిగింది. ప్రియా సహోదరి సహోదరుడా, విశ్వాసం బట్టి ఆ దొంగలు, జైల్లో ఉన్న దొంగలు కనుక పౌలు వాళ్ళ గురించి సాక్షి, మేమందరం ఇక్కడే ఉన్నాము, నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని విశ్వాసమును బట్టే వారిలో ఉన్న రక్షణ కార్యాన్ని బట్టి జైలధికారి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కృపచేత విశ్వాసం చేత మనల్ని రక్షించడానికి ఇష్టపడిన దేవుడు ఏమంటున్నాడు అని మనం గమనిస్తే అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కనుక విశ్వాసం చేత కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం, కృపావరం. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేన్ని బట్టి రక్షించాడంటే కనుక నువ్వు నశించిపోవడం, నువ్వు నరకానికి పోవడం, నువ్వు పాపములు, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను మునుపు విడిచొచ్చిన చీకటి సంబంధమైన, పాప సంబంధమైన, లోక సంబంధమైన, ఆచార సంబంధమైన, కులాచార సంబంధమైన కనుక క్రైస్తవ సంఘ ఆచార సంబంధమైన పద్ధతుల్లో ఉండి నశించి నరకాను పోవడానికి ఇష్టములు లేకే కృపచేత విశ్వాసం చేత నేను రక్షించాడు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఆయన వరము ద్వారా, ఆయన కృపచేత నేను రక్షించాడు. ఆయన నిలువుకొయ్య అంటే ధర్మశాస్త్రము, అడ్డుకొయ్య అంటే కృప. కనుక ధర్మశాస్త్ర ప్రవస్త్రి వ్యభిచారం చేస్తే రాలించి చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారం యవనస్తుడు ఇంట్లో ఉండి తన కుటుంబాన్ని పోషకుడిగా లేకపోతే మాకు కుమారుడు కానీ ఇతని ద్వారా మాకు ప్రయోజనం లేదంటే సమాజం అంతా అతను రాలిసిన ధర్మశాస్త్ర ప్రకారంగా అతను చంపివేయాలి. కానీ కృప చేత విశ్వాసము చేత ఆయన రక్తములో మన పాపం, మన అపరాధములన్నీ క్షమించి తనతో కూర్చుండాలని, తనతో ఆ రాజ్యంలో ఉండాలని రక్షించాడు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని కృపా వరము. ఆయన వరము ద్వారా జగత్పునాది వేయబడకు మునిపే నిన్ను నన్ను ప్రేమ చేత ఆయన రక్షించాడు. 9వ వచనంలో అది క్రియల వల్ల కలిగి కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. క్రియలు అంటే నువ్వు చేసిన అన్నదానం, గోదానం, దాన ధర్మాలు, భక్తి, వైరాగ్యం, లేదా రక్షించబడి శ్వాసగుండి నువ్వు చేసిన ఏవో మంచి పనులు, క్రైస్తవులు సేవకుడిగా నువ్వు మంచి పనులు చేసే ద్వారా క్రియల వలన నీ రక్షణ కలగలేదు. క్రియల వలన నిన్ను ఆయనతో కూర్చుని పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జగత్పునాది వేయబడక ముందే తల్లి గర్భంలో లేనప్పుడే ఆయన నేను నా ప్రేమ చేత నేను రక్షించాడు. కనుక ఎవడను అతిశయపడ వీల్లేదు. మీరు రక్షించబడ్డాను విశ్వాసంగా, నేను సేవ చేస్తాను సేవకుడు, కానీ ఏ విషయంలో నువ్వు అతిశయించి గర్వించి అవసరత లేదు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే.
కనుక నువ్వు సేవ చేస్తున్నావు, టీవీలో మాట్లాడుతూ, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నావు, నీ పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసగా నువ్వు దేవుని కొరకు బలముగా జీవిస్తున్నావు అంటే ఇది నీ వలన కలిగింది కాదు. కనుక ఎవడను దేని బట్టి నువ్వు అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. గమనించారా? మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలను చేయుటకై. కనుక ముందుగా మనల్ని భూమికి పునాదులైనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సూర్యచంద్రులు లేనప్పుడు, తల్లి గర్భములో లేనప్పుడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, విమోచించాడు, ఆయన నిన్ను రక్షించాడు. కృపచేత నరకము నుంచి తప్పించాలా అనేదే ఆయన ధ్యేయం. అయితే కనుక దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం, రక్షించబడి విశ్వాసగా కనుక ఆయన చేత పిలువని సేవకుడుగా సత్క్రియలు నువ్వు చేయాలి. అంటే మంచి క్రియలు నువ్వు చేయాలి. కనుక మంచి క్రియ ఏమిటి అని మన మత్తయి 24వ అధ్యాయం చూస్తే, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం ఇచ్చాను, నేను దెప్పగొన్నాను, నా దాహం తీర్చాను, నేను రోగ్గా ఉన్నాను, నాకు చూడవచ్చా, నేను చెరసాలు ఉన్నాను, నాకు సహాయం చేశాను, నేను దిగంబరగా నాకు బట్టలు ఇచ్చారు, నేను జైల్లో నేను పరదేశుకున్నాను, నన్ను చేర్చుకు. ఎప్పుడు ప్రభు ఇలా ఉన్నామంటే, మిక్కిలి అల్పులైన వారిలో ఒకరికి మీరు చేశారు కనుక నాకును మీరు చేసినట్లే, బీదులకు అప్పించేవాడు యెహోవాకు అప్పించినట్లే అని ప్రభువు చెప్పారు. ఇవి సత్క్రియలు. కనుక మన జీవితంలో మంచి పనులు విశ్వాసాలుగా, సేవకులుగా దేని కొరకు చేయాలంటే మనుషుల మెప్పు, ఘనత, పొగడత, మనుషుల ద్వారా, సంఘం ద్వారా, సేవకుల ద్వారా సంఘంలో పొగిడించుకోవడానికి, గొప్ప చేయడానికి. మా పల్లెటూరులో బుడబొక్కలు వాయిస్తూ ఉంటారు, బుడబొక్క వాయిస్తూ పొడుగుతూ ఉంటారు. కొంతమంది జంగాలలో వచ్చి పొగుడుతూ ఉంటారు. కొంతమంది సేవకులు సంఘంలో విశ్వాసులు ఏది చేసినా వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు పొగుడుతూ ఉంటారు. కనుక అతిశయపడుతూ ఉంటారు. కనుక ఈ అతిశయము, ఈ పొగడము, గర్వము, అహంకారము, పొగరుబోతనము, విరవేగితనము, ఒక మనిషి పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు తన జీవితంలో లోపల సైతాన్ని పాపం పెంచుకొని కనుక నేనే దైవం అయిపోవాలని చెప్పి, దేవుని అయిపోవాలని చెప్పి లోపల పాపం చేసి పరలోకము త్రోయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసిన సత్క్రియలు ఆయన మహిమపరిచేవిగా ఉండాలి తప్ప, నువ్వు చేసిన మందిరం కట్టినా, సువార్త చేసినా, లేదా ఒకరి మందిరానికి ఇచ్చిన, ఒకరి సంఘంలో అందరికీ ప్రామవిందు భోజనాలు ఏర్పాటు చేసిన, నువ్వు ఏ మంచి పనులు చేసినా 10 మంది చేత పొగుడుకోవడానికి, 10 మంది గొప్ప చేయాలని, 10 మంది నిన్ను ఫలాని వాళ్ళు మంచి క్రియలు చేస్తానని చెప్పుకోవడానికి నువ్వు ఎప్పుడు చేయకూడదు. కుడి చేసేది ఎడమ చేయి తెలియకూడదు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. నేనెందుకు ఆయన సృష్టించాడు అంటే ఆయన పని కొరకే నిన్ను నియమించాడు. ఆయన పనిగా ఆయన క్రియలు చేయమని, ఆయన చేసిన క్రియలు చేయాలి, ఆయన చేసే పనులు చేయాలి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన జీవితాన్ని ఏ రీతిగా మన కొరకు మాదిరిగా ఉంచాడో, ఆయన ఏ మంచి పనులు చేశాడో, ఆయన ఎలా సువార్త ప్రకటించాడో, ఆయన ఎలాగ శత్రువుని ఎదిరించాడో, దేవాలయంలో వ్యాపారం చేస్తే వ్యాపార స్థల వస్తువులన్నీ ఎలాగా ఆయన బయటికి నెట్టేసి, ఇది సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము, మీరు నా మందిరమును దొంగల గృహముగా ఈ రోజుల్లో చాలామంది మందిరాన్ని సేవకులు వ్యాపారపు విల్లిగా చేసుకుంటున్నారు. క్రైస్తవులు ఒక సంఘాన్ని 2-3 మొక్కలు చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సమృద్ధి కార్యాలు, వారి సాగు కార్యాల కొరకే సేవకుడిని డబ్బులిచ్చి వాళ్ళు వారి పనులు చేస్తూ, విశ్వాసులు వారి కొరకే, వాళ్ళు నమ్ముకున్న వారుగా, వారి కార్యాల కొరకే వారు ప్రభువుని ఆరాధించేవారుగా ఉన్నారు. అయితే వాటి కొరకు ఆయన్ని సృష్టించలేదు. కనుక మనం గమనిస్తూ లాస్ట్ వచనంలో 10వ వచనంలో మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మేలైన పనులు, ఆయన చేసిన సృష్టికర్త అయిన దేవుడు మనకు ఏదైతే మాదిరిగా ఉంచాడో, చూడండి, ఆయన మాదిరిగా ఏ రీతిగా మన కొరకు ఉన్నాడో ఒక మాట చదివి ముగిద్దాం. చూడండి, 2వ పేతురు పత్రికలో, 1 పేతురు పత్రికలో ఒక మాటను మనం గమనిద్దాం. 2వ అధ్యాయంలో ఆయన మన కొరకు ఎలాగ మాదిరిగా ఉన్నాడు చూడండి.
2వ అధ్యాయం 17వ వచనం 16 స్వతంత్రుల ఇండుడి, దుష్టత్వమును కప్పిపెట్టకు, మీ స్వాతంత్రం వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఇండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఇండుడి. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మాదిరి ఇంచిపోయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునూ లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదరక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుంది. మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతుంది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దీని కొరకు ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన చేసిన పనే ఉన్నాము. ఆయన స్వరూపంలో, ఆయన పోలికల్లో, నేల మట్టితో ఆయన నిర్మించాడు. ఆయన కొరకు ఈ రీతిగా బ్రతకమని ఆయన నిన్ను నన్ను సృష్టించాడు. చూడండి, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తము లోబడి ఉండుడి. రాజు అందరినీ అధిపతులనియు, దుర్మార్గులు నాయకులకు పెద్దన్న చేటకు, సన్మార్గులు మెప్పు కలుగుటకు, రాజు వలన పంపబడిన వారమని వారికి లోబడి యుందుడి. అలనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయట దేవుని చిత్తము. గనుక నువ్వు ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆయన పనిగా నిన్ను సృష్టించాడు. ఆయన పని కొరకే నిన్ను సృష్టించాడు. ఆయనకి మాదిరిగా ఆయన ఇచ్చిన మాదిరిని అనుసరించమని సృష్టించాడు. ఆయన నీ కొరకు అప్పగించిన పనిని చేయమని నిన్ను సృష్టించాడు. కనుక ఆఖరి ఆ రీతిగా మనల్ని మన జీవితాన్ని పరీక్షించుకోండి. ఆయన మరణించి పునరుద్ధారణై తిరిగి లేచాడు. ఆయన మరణ పునరుద్ధానములో మనం పాలువారమండి ఆయన పనివారమై ఆయన సృష్టించిన ఆయన సృష్టికర్త మన ఎడల ఉన్నాడని ఆయన మహిమపరిచి ఆయన మరణ పునరుద్ధానములో పాలుకొని నరకము తప్పించుకొని నిత్యరాజ్యమైన మోక్షం కొరకే ఆయన కూర్చుండే స్థలములో నిన్ను లేపి, మరణము నుంచి లేపి నిన్ను పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటే ఆయన సత్క్రియలు చేయమని చెప్పాడు. ఆ క్రియలు చేస్తే ఆ రాజ్యంలో ఉంటావు, లేదా నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తీర్చుకో. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రియులు కొన్ని మాటలు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని నరకం నుంచి తప్పించు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని, నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలివారిగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడా ఎల్లరికూ తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ ప్రైజ్ ది లార్డ్.